హలో ఫ్రెండ్స్, నేనే గౌరవ్. అయితే మీరందరూ ఈ హార్ట్ అటాక్ లోకానికి రావడానికి సిద్ధంగా ఉన్నారా? భయపడకండి, నేనున్నాను కదా. మీ క్రియేటివ్ ఐడియాస్ కి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడం నా బాధ్యత. అయితే హార్ట్ అటాక్ కొత్త ఎపిసోడ్ ని మనం స్టార్ట్ చేద్దామా? ఈ రోజు మనం ఏం చేయబోతున్నామో ప్రీక్యాప్ లో చూద్దాం. మీ ధైర్యానికి కొత్త రెక్కల్ని ఇద్దాం. ఒక అందమైన క్రియేటివిటీ, అది మీకు కొండల్ని చూడడానికి సహాయపడుతుంది. డ్రాయింగ్ చేయడానికి ఒక యూనిక్ టెక్నిక్, మన ఫేస్ రూపాన్ని మార్చడానికి ఒక యూనిక్ టెక్నిక్, మనందరికి చాలా నచ్చిన టెంకాయ అన్న ఈ రోజు మన దగ్గర ఏం మాట్లాడబోతున్నారు? మీరే ఆయన కలుసుకొని తెలుసుకోండి. కళకెప్పుడు ఆపద వచ్చినా సరే, పిల్లలకి బోర్ కొట్టేటప్పుడల్లా అప్పుడు ఖచ్చితంగా ఒక సూపర్ హీరో వస్తాడు. ఖచ్చితంగా తను వాళ్ల లోపల ఉన్న కళని బయటికి తీసుకొస్తాడు. వాడి పేరే సూపర్ హార్ట్ అటాక్. ఏంటి ఫ్రెండ్స్, నా హెల్మెట్ మీకు నచ్చిందా? అందంగా ఉంది కదా? ఇది మీరు కూడా తయారు చేయాలనుకుంటున్నారా? సరే, అయితే మీకు ఇది ఎలా తయారు చేయాలో నేను నేర్పిస్తాను. ముందుగా దీనికోసం ఒక బలూన్ ని మనం ఊదాలి. అది మీ తల కంటే కొంచెం పెద్ద సైజులోనే ఉండేటట్టు ఊదండి. మీ బర్త్డే పార్టీలో ఇలాంటి బలూన్స్ ని మీరు చాలా ఊదారు. ఇప్పుడు మీ తలని మీరు మెషర్ చేసుకోండి. మెషర్ చేయడానికి మనం చార్ట్ పేపర్ నుంచి ఒక పీస్ ని కట్ చేసి తీసుకోబోతున్నాం. అది చూడడానికి ఇలా ఉండాలి. దీన్ని మీరు మీ తల చుట్టూ ఇలా చుట్టుకొని కరెక్ట్ గా మెషర్ చేయాలి. ఏంటి, నేను చూడడానికి స్టార్ లా ఉన్నానా? ఇప్పుడు మనం ఈ పీస్ ని అతికించబోతున్నాం. అప్పుడే మెషర్మెంట్ మారదు. ఇప్పుడు టేప్ సాయంతో మనం దీన్ని అతికించబోతున్నాం. ఇదిగో ఇలాగా. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ చార్ట్ పేపర్ సహాయంతో మెరిసిపోయే కాంతివంతమైన హెల్మెట్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం. మీ తలకి సరిపడే ఒక బలూన్ ని మీరు ఊదాలి. జాగ్రత్తగా మీ తల మెషర్మెంట్స్ ని బలూన్ మీద మార్క్ చేయాలి. దానికోసం మనం బ్లాక్ కలర్ మార్కర్ ని యూజ్ చేద్దాం. అప్పుడే మార్క్ చేసింది డిసపియర్ అవ్వదు. జాగ్రత్తగా మెల్లిగా 4 వైపులా మార్క్ చేయాలి. ఇదిగో ఇది ఇలా ఉండాలి. నా తల మెషర్మెంట్స్ ని ఎందుకు ఈ బలూన్ మీద మార్క్ చేస్తానో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుందనుకుంటా. ఇప్పుడు ఈ బలూన్ పై భాగంలో కొంచెం వర్క్ చేసావంటే మన అందమైన హెల్మెట్ త్వరగా రెడీ అయిపోతుంది. బలూన్ ఈ భాగంలో హార్ట్ అటాక్ పేస్ట్ సహాయంతో మనం పేపర్ ముక్కల్ని అతికించాలి. హార్ట్ అటాక్ గ్లూ ఇంకా నీళ్లు కరెక్ట్ గా మిక్స్ చేయడం వల్ల మనకు లభిస్తుంది. పేపర్ ముక్కల్ని మనం బలూన్ మొత్తం ఇలా అతికించాలి. ఇదిగో ఇలా ఫుల్ గా కవర్ చేయాలి. ఇప్పుడు డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ఒక షార్ప్ పెన్సిల్ తీసుకొని ఈ బలూన్ ని మనం పగలగొట్టేయాలి. ఏ డ్యామేజ్ లేకుండా ఈ బలూన్ మాత్రం పగిలిపోతుంది. ఒక కార్డ్బోర్డ్ మీద 2 థండర్ డ్రాయింగ్స్ ని డ్రా చేయండి. ఇప్పుడు దీన్ని అందంగా కట్ చేసుకోవాలి. ఈ 2 థండర్ పీసెస్ ని టేప్ సహాయంతో హెల్మెట్ మీద అతికించాలి. మీ తల భాగం లోపలికి వెళ్లి బయటకు వచ్చినట్టుగా మనం ఈ పీస్ ని జాగ్రత్తగా అతికించాల్సి ఉంటుంది. అలాగే అది స్ట్రాంగ్ గా ఉండాలి. ఇప్పుడు ఈ థండర్ పీసెస్ ని కూడా మనం హార్ట్ అటాక్ పేస్ట్ ని అలాగే పేపర్ ముక్కల్ని ఉపయోగించి బాగా గట్టిగా అతికించాలి. అప్పుడే స్ట్రాంగ్ గా ఉంటుంది. పని త్వరగా పూర్తవ్వాలంటే మనం థిక్ బ్రష్ ని ఉపయోగించడం చాలా మంచిది. ఇప్పుడు ఇది చూడడానికి హెల్మెట్ లాగే ఉంది కదా? అంతేకాదు, హెల్మెట్ లా స్ట్రాంగ్ గానూ ఉంటుంది. చూడండి. ఇప్పుడు మనం దీన్ని వేసుకొని యుద్ధానికి వెళ్దామా? వన్ సెకండ్. దీంట్లో ఏదో తక్కువైనట్టు ఉంది కదా? మీకు ఆ ఫీలింగ్ ఉందా? మనం దీనికి కలరింగ్